లోకో రన్నింగ్ స్టాఫ్ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని పలువురు నాయకులు పేర్కొన్నారు. ఆల్ ఇండియా లోకో రన్నింగ్ స్టాఫ్ అసోసియేషన్ సౌత్ కోస్ట్ రైల్వే ఆధ్వర్యంలో విశాఖలో అల్లూరి విద్యా కేంద్రంలో తొలి జోనల్ మహాసభ నిర్వహించారు. లోకో సిబ్బంది పని పరిస్థితులు, భద్రత, సిబ్బంది కొరత, సంక్షేమం, బదిలీలు, పెన్షన్ తదితర అంశాలపై పెరుగుతున్న పని ఒత్తిడికి ఉద్యోగంలో ఆరోగ్యంతో పాటు రైల్వే భద్రతపై కూడా ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మహాసభలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్ల ఉపసంహరణ, పాత పెన్షన్ విధానం పునరుద్దరణ, ఆర్ఏసీ 1980 సూత్రాల ప్రకారం రన్నింగ్ అలవెన్స్ సవరణ తదితర డిమాండ్లతో తీర్మానాలు చేశారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ సెక్రటరీ ఏ భోలోనాథ్, జాయింట్ సెక్రటరీ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఎన్నో సమస్యలు ఉండడం వల్ల ఆ సమస్యలను పరిష్కరించడం గురించి ఈ మహాసభ జరుగుతున్నాయి. ఇంకా గ్రూప్కి డ్యూటీ అవర్స్ చాలా లాంగ్ లో జరుగుతున్నాయి. 10 అవర్స్, 12 అవర్స్, 16 అవర్స్ కూడా జరుగుతున్నాయి. ఎన్నో సేఫ్టీ కంపెనీస్ 8 అవర్స్ కన్నా ఎక్కువ చేయించుకోవాల్సిన సిఫారసు చేసినప్పటికీ కూడా మాతో ఇన్ని అవర్స్ చేయించడానికి మేము మరి 8 అవర్స్ చేయాలి అని ఎన్నో సేఫ్టీ కంపెనీస్ ప్రభుత్వం కావడానికి చాలా ఉన్నాయి. కాబట్టి రాత్రులు అయిన తర్వాత తెలియజేస్తున్నాడు. అలాగే ఇప్పుడు ఒకసారి 36 అవర్స్ లోపల తెచ్చేయాలి అనేసి రైల్వే బోర్డు కానీ సేఫ్టీ కంపెనీస్ కానీ చేసినప్పటికీ కూడా 72 అవర్స్ అంతకన్నా ఎక్కువ కూడా లేట్ గా ఉంచారు. ఏదైతే ఉన్నదో 60 అవర్స్ 70 అవర్స్ కూడా ఉంటుంది. ఆ గ్రూప్కి మాత్రం రెస్ట్ 16 అవర్స్ తర్వాత 14 అవర్స్ ఇచ్చేసి రెస్ట్ ఇచ్చేసామని మమ్మల్ని అనిపించేసుకుంటుంది రైల్వే యాజమాన్యం. నిరసిస్తూ మా ట్రిప్ రెస్ట్ 16 అవర్స్ తో పాటు 30 అవర్స్ పీరియాడికల్ రెస్ట్ టోటల్ 46 అవర్స్ ప్రతి గ్రూప్ ఇవ్వాలి మేము ఈ మహాసభల ద్వారా తీసుకుంటున్నాం. ఈ మధ్యన బైఫర్కేషన్ ఇష్యూస్ లో చాలా వచ్చాయి. చాలా ఈ సైంటిఫిక్ ఇది లేకుండా ఈ బైఫర్కేషన్ అనేది జరిగింది. దానివల్ల ఏంటంటే వాల్టర్ డివిజన్ 2 ముక్కలు చేసేసి రాయగడ్డ డివిజన్ అంటే విశాఖపట్నం డివిజన్ అంటే తెచ్చేసారు. రాయగడ్డ డివిజన్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి మేము ఒక టైం ఫ్రేమ్ లో తీసుకొస్తాము అనేసి ఎస్యూరెన్స్ ఇచ్చేసి ఈ రోజేమో మమ్మల్ని ఎవరిని తేకుండా అక్కడ ఎవరైతే స్టాఫ్ స్టక్ అయ్యారో వాళ్ళందరినీ కూడాను ఎక్కడ వాళ్ళు అక్కడే ఉంటారు, మిమ్మల్ని తీసుకురావడం అవ్వదు అనేసి రైల్వే యాజమాన్యం వ్యతిరేకిస్తుంది. నీవు వ్యతిరేకిస్తూ ఈ కార్యక్రమం ద్వారా ఒక రియలైజేషన్ తీసుకున్నాం. అలాగే గుంటూరు గుంతకల్లో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి, బైఫర్కేషన్ అవన్నీ సాల్వ్ చేసినంత వరకు ఈ కంపెనీ ద్వారా డిసిజన్ తీసేసి మేము ముందుకు పోరాటాలు చేస్తున్నాం. కార్యవర్గం ఎన్నుకోవడమే కాదు, అలాగే దిశానిర్దేశం కూడా చేసుకుంటాం. ముఖ్యంగా మన ప్రధానమైన డిమాండ్ 4 ఒకటి 8 గంటల నుంచి పని చేయించుకోండి. అలాగే వారాంతర సెలవు 30 గంటలు ప్లస్ ఇంకోటి 16 గంటలు 46 గంటలు ఇవ్వాలి. అలాగే మూడోది ఒకసారి డ్రైవర్ ఊరు తర్వాత వాళ్ళు 36 గంటల్లోగా మళ్ళీ ఎక్కువ తీసుకురావాలని మా ప్రధాన. అలాగే రాత్రి డ్యూటీలు ఎక్కువ చేయడం వల్ల మానసికంగా వీక్ అయిపోతున్నారు. ఖచ్చితంగా 2 రాత్రులు మించి పని చేయించుకోవడం ఇది మాకే కాదు ప్రయాణికుల భద్రతకు అలాగే సర్వసామాన్య భద్రతకు కూడా చాలా ఇంపార్టెంట్ విషయం. 2 రాత్రులు మించకుండా ప్రతి డ్రైవర్ కి రెస్ట్ ఇవ్వాలని. దాంతో పాటుగా బైఫర్కేషన్ అంటే ఈ సౌత్ కోస్ట్ రైల్వే ఫామ్ అయిన తర్వాత ప్రధానమైన సమస్యలు చాలా వచ్చినాయి. ఇది అయినా సరే సైంటిఫిక్ గా అనలైజ్ చేయకుండా ఎంప్లాయీ దగ్గర నుంచి ఒపీనియన్ తీసుకుంటా ఎఫిషియన్సీ మొక్కలు చేయడం, జోన్ ని మొక్కలు చేయడం జరిగింది. ఈ జోన్ మొక్కలు చేయడం, డివిజన్ మొక్కలు చేయడం తోటి కొంతమంది ఎంప్లాయీస్ వేరే డివిజన్ కి జోన్ కి వెళ్ళిపోతుంది. ఇలా జరగడం వల్ల ఆ ఎంప్లాయీస్ కి స్థానికంగా ఉండే అవకాశం లేకుండా పోయింది. ఇలా స్థానికంగా ఉండే అవకాశం అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు తీసుకురావాలని, అలాగే ఏదైతే కొత్త డివిజన్స్ కొత్త జాబ్స్ ఫామ్ అయినాయో ఆ జోన్ యొక్క బౌండరీస్ ఆ డివిజన్స్ వర్క్ చేయాలని చెప్పి మేము ప్రధానంగా